నెక్స్ట్ బ్రేకింగ్ కూడా ఆంధ్ర నుంచి వస్తోంది. వైసీపీ కోటి సంతకాల సేకరణపై మంత్రి సత్యకుమార్ విమర్శలు గుప్పించారు. అది కోటి సంతకాలు కాదు, కోడి గీతల కార్యక్రమం అన్నారు. ప్రజలెవరూ సంతకాలు పెట్టలేదని చెప్తున్నారన్నారు. ఉనికి కోసమే వైసీపీ సంతకాల డ్రామాలు ఆడుతోందంటున్నారు ఆయన. దీనిపై మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. రాష్ట్రంలో ప్రతిపక్షం ఒక పెద్ద కార్యక్రమాన్ని తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమం పేరుతో భారీ ఎత్తున అన్ని జిల్లాల నుంచి లారీల్లో వాటిని సంతకాల కార్యక్రమానికి సంబంధించిన రికార్డులను తరలించింది. త్వరలోనే 18వ తేదీ గవర్నర్ను కలవబోతుంది. ఆ తర్వాత కోర్టుకు వెళ్తుంది. ప్రభుత్వం చాలా స్పష్టంగా కేటగిరికల్గా చాలాసార్లు చెప్పే ప్రయత్నం చేస్తుంది. సో తాజాగా గవర్నర్కి నేపథ్యం వాళ్ళు ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో దీన్ని ఎలా చూస్తుంది ప్రభుత్వం, ఏం చెప్పవచ్చు? వైఎస్ఆర్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ అంశము దొరకడం లేదు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి, ప్రైవేటైజేషన్కి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా తెలియదని నేను అనుకోవట్లేదు. అయినప్పటికీ కూడా దీన్ని తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ ప్రజల్లో ఒక అసత్య ప్రచారాన్ని ఎందుకు సాగిస్తున్నారు, దేనికోసం సాగిస్తున్నారు? ప్రజల్లో ఎక్కడ స్పందన కనిపించట్లేదు. వీళ్ళ కార్యకర్తల హడావిడి తప్పిస్తే ప్రజల్లో ఎక్కడ దీని గురించి చర్చ కానీ స్పందన కానీ కనిపించట్లేదు. లారీలు నింపుతున్నారు, దాంట్లో పేపర్లు ఏమున్నాయో తెలియాల్సి ఉంది. ఇప్పుడు సగటున 1 కోటి సంతకాలు అంటున్నారు. రాష్ట్ర జనాభా 5,30,00,000. దాని ప్రకారం చూసుకుంటే 5 మందిలో ఒకరు ఖచ్చితంగా సంతకం పెట్టిండాలి. కొన్ని వేల మంది ఉన్న చోట అడిగితే ఒక్కరు చేయెత్తట్లేదు, మాకు తెలియదు అన్నట్లే ఉంటున్నారు. దీన్ని బట్టి ఈ సంతకాలు ఏంటో మనం అర్థం చేసుకోవాలి. ఇది కోటి సంతకాలు కాదు, కోడి గీతలు వాళ్ళు గీసుకున్నవి. మనుషులను పెట్టి ఒక్కొక్కరి చేత 100 సంతకాలు కుడి చేత ఎడం చేత కూడా పెట్టిస్తున్నారని నేను విన్నాను. ఆ సంతకాలు దాన్ని ఫోరెన్సిక్ పరీక్షలు చేస్తే అర్థమైపోతుంది ఒక్కొక్కరు ఎన్ని సంతకాలు చేశాయని. ఏ మాత్రం గౌరవం లేని జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్తా అంటున్నారు. నేను స్వాగతిస్తున్నా. మొట్టమొదటిసారిగా మీకు వీటి పట్ల గౌరవం కలిగింది. కోర్టుల గొప్పతనాన్ని గుర్తిస్తున్నారు. మీరు కోర్టుకు వెళ్ళాలి. కోర్టు గతంలో మొట్టికాయ లేని విషయం బహుశా మర్చిపోయినట్టున్నారు. ఎందుకంటే మీరు ఒక పిల్లేస్తే దానికి కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టులో పోయారు. సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ప్రచారాలు చేయాలనుకుంటే ఇది ఒక విధానపరమైన నిర్ణయం మీద నేను కోర్టుకు వెళ్తాను అనే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మాట్లాడుతున్నా అంటే ఎంతటి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నా మనం అర్థం చేస్తాం. కేవలం రాజకీయపరమైన కారణాలతోనే వైసీపీ కోటి సంతకాల కార్యక్రమం చేపడుతుంది. ఆ సంతకాలను ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపిస్తే వాటి శాంక్టిటీ ఎంతో తెలిసే అవకాశం ఉందని మంత్రి చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అంజిత్, ఈశ్వర్, TV9 అమరావతి నుంచి.